మరోసారి టీడీపీ చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ రాత్రికి ఇరు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు ప్రకటన విషయంలో క్లారిటీ రానుంది. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ రాత్రికి ఇరు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై జాయింట్ ప్రెస్ మీట్ను నిర్వహించనున్నారు. అభ్యర్థుల ప్రకటన విషయంలో క్లారిటీ కూడా రానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ హరీష్, ఇప్పటికే ఈరోజు చంద్రబాబు నాయుడు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే భేటీ అయ్యారు. మరొకసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? మీడియాకి ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నారు ఇద్దరు అధినేతలు? ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా లంచ్ మీటింగ్ ఇరువురు నాయకుల మధ్య జరిగింది పవన్. అయితే మరి కాసేపట్లో ఈ వ్యవహారం పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రాత్రికి ఇరువురు నాయకులు మరోసారి సమావేశం అవుతారు. పోటీ చేసే స్థానాలపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థుల ప్రకటన మాత్రం ఏ పార్టీకి ఆ పార్టీ నాయకులు ప్రకటించుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అయితే పార్టీలు ఏ సీట్లలో పోటీ చేస్తారన్నది మాత్రం ఇరువురు నాయకులు ప్రకటించేటువంటి ఛాన్స్ ఉందని ఒక ప్రచారం పార్టీ శ్రేణుల్లో జరుగుతుంది. ఉదయం జరిగినటువంటి చర్చల అనంతరం ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. పోటీ చేసే స్థానాలకు సంబంధించి ఇప్పటికే జనసేనకి 25 నుంచి 30 సీట్లు ఇస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ఎంపీ సీట్లలో కూడా 3 నుంచి 5 సీట్లు జనసేన అడుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే 3 సీట్ల వరకు అయితే ఖరారు అయినట్టుగా ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది. ఈ వ్యవహారాలపైనే ఈ రోజు రాత్రికి ఇరువురు పార్టీ నాయకులు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ హరీష్.